చక్కగా 3 కూరలు ఒకేసారి. ఆనపకాయ పప్పు, దొండకాయ ఏపుడు, దొండకాయ టమాటా పచ్చడి మనం రెడీగా పెట్టేసుకోవాలి. ముందలే దొండకాయలు కట్ చేసుకొని, టమాటా ముక్కలు, ఆనపకాయ ముక్కలు కట్ చేసుకొని, పప్పు ఒక పొయ్యి మీద వేసుకొని, కొంచెం నూనె పెట్టేసి ఒక గిన్నెలో కొన్ని ముక్కలు ఏపుడు కోసం, దొండకాయ ఏపుడు కోసం కొంచెం వేసేసుకొని, కొన్ని ముక్కలు టమాటా ముక్కలు, దొండకాయ ముక్కలు ఉంటాయి కదా, అవి పక్కన పెట్టేసుకొని, ఏపుడు అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని, దానిలో అదే నూనె ఉంటుంది కదా, ఏపుడు తీసిన నూనె, ఆ నూనెలో దొండకాయ ముక్కలు, టమాటాలు వేపేసేసుకొని పచ్చడికి అక్కడ పెట్టేసుకోవాలి. ఇక్కడ పప్పు కోసం ఆనపకాయలు కోసి కట్ చేసి అక్కడ పెట్టుకున్నాం కదా, ఆ ఆనపకాయలు, పప్పు అవన్నీ కలిపి ఈ పొయ్యి మీద ఉడకబెట్టుకుంటే, ఆ పొయ్యి మీద దొండకాయ పచ్చడికి మగ్గుతూ ఉంటాయి, ఎప్పటికి ఫ్రైకి ముక్కలు వేగిపోయినాయి, ఇటు ఆనపకాయ పప్పు అన్నీ 3 రకాలు ఒక పావు గంటలో టకాటక అయిపోతాయి అన్నమాట. ఈసారి మీరు ఇలా 2-3 కూరలు ఒకేసారి చేసుకునేలాగా ప్రిపేర్ చేసుకోండి. పని తొందరగా అవుతుంది. మనం 2 కూరలు వాళ్ళకి వడ్డించాము అన్న తృప్తి కూడా ఉంటుంది.